యముడు నరుడి వెంటపడను. నువ్వేమ్రా యముడి వెంటపడుతున్నావు? తోక వదలము. నా యమజను వదలంటే తోకను కాదు కదా, దాని ఏకని కూడా వదలను. ఇటులో ఇంకెంత దూరం వస్తావురా? ఇంత అని ఫిక్స్ అవ్వలేదు కానీ నా యమజ కోసం ఎంత దూరైనా రావాలని మాత్రం ఫిక్స్ అయిపోయాను. ఒరే నరాధమా, పైత్యము ఒంటి నుండి మెదడుకు వ్యాపించినదా? ఇది పైత్యం కాదు, ప్రేమ. అయినా దీని గురించి నీకేం తెలుసు మామా? హార్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రతి పార్టీని పవర్ఫుల్ గా తయారు చేస్తుంది. నీలాంటి విలన్స్ ఎంతమంది అడ్డుకున్నా ఫైనల్ గా గెలిచేది మాత్రం ప్రేమే. మానవుడు వదిలేలేడు. ఎటులా ఎటులు ఎటులు బలము కన్నా బలమైనది బలహీనతో అచట కొట్టవలేను. ఒరే మానవా, నచ్చావురా. ప్రేమకై నీవు వీడనే పంతము, ప్రేమని నా నీకున్న నమ్మకము బహుబాగా నచ్చను. నా పుత్రికను నీకు ఇచ్చి వివాహం చేసేదనరా. కానీ నీవేమో ఆ చదువున పాసే అవ్వలేదు. నేను ఎటులా నా పుత్రికని నీకు ఇచ్చిట? పాస్ అయితే నీ కూతురు నాకు ఇస్తామాయా? అటులనే అల్లడు. చూసిదివా ఎటులా ఎటుల ఎటులా వదిలించుకుంటునో. ఆయన యమా. నీ యమా నన్ను గాల్లో వదిలేసి వెళ్ళిపోతావా? నన్ను ఎవడన్నా కాపాడరా బాబా. ఇదేంటిది? గుణశేఖర్ సినిమాలో భారీ సెట్టింగ్ లా ఉందే. అవును, ఈ లొకేషన్ కి ఎంట్రీ ఎటో ఎగ్జిట్ ఎటో తెలియట్లేదంటబ్బా. ఈ వాయిస్ ఎక్కడి నుంచి అబ్బా? ఈడెవడు ఇంత పెద్ద సెట్ లో సోలోగా సెటిల్ అయ్యాడు? కలిసి చేసుకోవడానికి ఇది కాపురం కాదు నాయనా, తపస్సు. అందుకే ఇలా సోలోగా సెటిల్ అయ్యాను. అరే, నా ఇన్నర్ వాయిస్ ని భలే క్యాచ్ చేశారే. అలా క్యాచ్ చేయడం మహర్షులకు అలవాటు. అవును మహర్షి గారు, ఇంతకీ నేను ఎక్కడ ఉన్నాను? ఇక్కడే కదా నాయనా. నేను అడిగేది కలర్ఫుల్ ఎడార్లో ఉన్న ఈ ప్లేస్ ఏంటని. త్రిశంకు స్వర్గం నాయనా. స్వర్గమా? అంటే రంభా ఊరోసి మేనక క్యాబరెట్ డాన్స్ చేసేది ఇక్కడేనా? ఆవేశపడక నాయనా, ఆ స్వర్గం వేరు ఈ స్వర్గం వేరు. ఇది త్రిశంకు స్వర్గం. ఇక్కడ విలాసాలు జలసాలు ఉండవు నాయనా. అవును స్వామి, నాకు చిన్న డౌట్. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కదా. నేనైతే దున్నపో తోక పెట్టుకొచ్చాను, మరి మీరు ఎలా వచ్చారు? అది నా ప్రశ్న. మేము మహర్షులం నాయనా, కారణ జన్మలం. ఎక్కడికైనా వెళతాం, ఎక్కడికైనా వస్తాం. దెర్ ఇస్ నో లాజిక్. కానీ నువ్వు ఇక్కడికి వచ్చావంటే దెర్ ఇస్ సంథింగ్. ఒక్క నిమిషం ఉండు. నువ్వు దైవ ప్రసాదమే బాలక. దైవ ప్రసాదం అంటే చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం లాంటివా? నేననేది మెక్కే ప్రసాదాలు కావు బాబు. దైవ ప్రసాదం అంటే దేవుని వరమని. దేవుడు వరాన్న? వామ్మో, ఇదేదో చాలా సీరియస్ గా ఉంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి స్వామి. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నీది. నువ్వు వరిస్తే అరుపులు కాదు, మెరుపులే. నువ్వు ట్రెండ్ ఫాలో అవ్వవు, సెట్ చేస్తావు. ఏదోలా చచ్చి నువ్వు పైకి రాలేదు. యమలోకాన్ని పోయించడానికి వచ్చావు. ఆహా స్వామి, మీరు చెప్పే డైలాగ్స్ వింటుంటే రోబో రజనీలా బాడీ మొత్తం పవర్ ఎక్కేసింది. ఎక్కిన దాన్ని అలాగే ఎక్కి పెట్టు. పెడతా మామ యమ. ఇంటర్వెల్కే నా లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తావా? ఇక ఎండ్ కార్డ్ వరకు నీకు ఇంటర్వెల్ లేకుండా చేస్తా. నరుడా రెచ్చిపో. ఇక నీ దారి రహదారి. గో. ఏంటి గో? అసలే ఈ ఏరియా గురించి నాకు పెద్ద టచ్ లేదు. హౌ టు గో యమలోకం? వెరీ సింపుల్. మీ లోకంలో దిశలు 4, దారులు 10. కానీ ఇచ్చట 2 మాత్రమే. కింద భూలోకం, పైన యమలోకం. అవునా? ఇప్పుడు యమలోకం వెళ్ళాలంటే ఎలా? లాజిక్ అడక్కు. కానీ నీకు దారి చూపించే శక్తి నీ ప్రేమకున్నది. త్రికరణ శుద్ధితో కోరుకో, నీ గమ్యం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. వెళ్ళుము. థ్యాంక్ యూ. నారాయణ నారాయణ. ఏడిడు